ఎదురుకాల్పులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. మావోయిస్టుల మృతుల సంఖ్య 15కు చేరింది. ఘటనలో కొంటా కిస్తారాం ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు చనిపోయాడు. కొంటా కిస్తారాం అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో 3 AK-47లు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మృతుల సంఖ్య క్రమంగా అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు. దీంతో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, ఇప్పటికీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉందా? దాదాపుగా ఎంతమంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో హతమైనట్టుగా తెలుస్తోంది? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలో 2 వేర్వేరు ప్రదేశాలలో ఉదయం 4 గంటల నుంచి ఒక చోట 5 గంటల నుంచి ఎదురుకాల్పుల ఘటన కొనసాగుతుందని అయితే ఉంది. మరోవైపున మావోయిస్టులు పట్టుబడిన వాళ్ళు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అబుజ్మడ్ అడవుల్లో కిస్తారాం ఆ ప్రాంతంలో మొత్తానికైతే కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి సైనిక సిబ్బందికి మావోయిస్టులు తారసపడటం, తర్వాత ఎదురుకాల్పుల ఘటనకు తెరలేపింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ మావోయిస్టుల యొక్క ఎదురుకాల్పులు తిప్పుకున్న సైనిక సిబ్బంది ఘటనా స్థలంలో 14 సుక్మా జిల్లాలోనే 13 మంది, 12 మంది, బీజాపూర్ జిల్లాలో 3 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూస్తున్న మొత్తం 15 మంది వరకు కూడా ఇప్పుడు అక్కడ ఎన్కౌంటర్ లో వేరే ప్రదేశాలు చనిపోయిన నేపథ్యం అవుతుంది. ఒక ఘటనా స్థలంలో AK-47తో పాటు ఇన్సాస్ రైఫిల్స్ సైతం కూడా స్వాధీనం చేసుకున్నారు. కోంటా ASP ఆకాశ్రావు గుర్బింజే హత్యలో పాల్గొన్న నక్సలైట్ల కమిటీలందరూ కూడా వాళ్ళందరూ స్వాధీనం మృతి చెందినట్టు కూడా ఆయన ప్రకటన చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున DVCM మంగడును, అంటే ఆ ఏరియా దళ కమాండర్ గా ఉన్నటువంటి డివిజన్ కమిటీ మెంబర్ మంగడును సైతం హతమార్చడంతో ఆ సుక్మా జిల్లా బీజాపూర్ ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాలు మొత్తం కూడా తుడిచిపెట్టినట్టయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఇటీవల కాలంలో ఆపరేషన్ కాగార్లో భాగంగా ముఖ్యమైనటువంటి నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్లో, అంటే అగ్రనేతలంతా కూడా ఎన్కౌంటర్ మృతి చెందిన తరుణంలో మరికొంతమంది లొంగుబాటు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. జనజీవన సంస్థలకు కలుస్తున్న నేపథ్యంలో ఒకవైపున బార్సే అంటే హిడ్మా వారసుడిగా ఉన్నటువంటి వ్యక్తి సైతం కూడా ఒక్కసారి ఆయన కూడా లొంగుబాటుకు ప్రయారిటీ ఇచ్చారు. దానిలో భాగంగానే అతను తెలంగాణ రాష్ట్ర పోలీసు ముందు కూడా లొంగేందుకు కూడా అంతా కూడా క్లియర్ అయిపోయింది. అంటే నిన్న అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా అది ఈ రోజు మరి ప్రకటించే అవకాశం మెండుగా ఉన్న తరుణంలో ఒకవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ సుక్మా జిల్లా బీజాపూర్ ప్రాంతాలలో ఈ యొక్క ఘటన, అంటే ఎదురుకాల్పుల ఘటన మరి ఇంకా అడపాదడప ఉన్న నక్సలైట్స్ మొత్తం కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఉనికిని కాపాడుకునే పనిలో భాగంగానే ఈ ఘటనకు పాల్పడినట్టు కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే కింద స్థాయి కేడర్, డివిజన్ స్థాయి కేడర్ మాత్రం చాలా వరకు కూడా ససేమీరా అన్నట్టుగా తమ యొక్క పందాన్ని కొనసాగించే విధంగానే పోతున్నారు. మరోవైపున ఫలితంగా చూసుకుంటే మాత్రం వీళ్ళంతా కూడా అంటే ఘటనా స్థలంలో లొంగిపోతున్న ఘటన కొంతమంది ఉంటే మరి కొంత ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. రాజేష్, మొత్తానికి ఏదేమైనా సరే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా పైచేసి సాధించుకొని 90% వరకు కూడా మావోయిస్టులను ఏరివేస్తూ అంతా పైచేసి సాధిస్తూ దూసుకెళ్తున్న సైనిక సిబ్బందికి ఈ యొక్క ఘటనతో ఇప్పుడు సుక్మా జిల్లాలో డివిజన్ కమిటీ స్థాయి నేతలు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ మొత్తం కూడా లొంగిపోయిందని, కొంతమంది ఇప్పుడు కాల్పులుగా మృతి చెందడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో దాదాపుగా మావోయిస్టుల కార్యకలాపాలు తుడిచిపెట్టే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దీంట్లో కొంటా కిస్తారాం అడవుల్లో జరుగుతున్నటువంటి ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మరణించినట్టుగా, మృతుల సంఖ్య కూడా మరింతగా పెరుగుతున్నట్టుగా సమాచారం తెలుస్తూ